ఇక ఊర్లల్లో పోరగాళ్ళ ఆటలు బందే. ఈ ఎండాకాలం సెలవులు అయిపోయినాయి. ఇక నిజానికి ఈరోజే బడిగంట కొట్టాలి కానీ తెలంగాణ సర్కారు పుణ్యమా అని ఇక సర్కారు పుణ్యమో కానీ సోమవారం దాకా డేటు పొడిగించిర్రు. కానీ ఏ పిల్ల మాత్రం ఇయ్యలే బళ్ళు చాలేనాయి. మరి పోతాండ్రా పిల్లగాళ్ళు బడికి, లేకపోతే ఇంకా లేవకుండా అట్లనే ఉన్నారా? ఏందోళ్ళు పోయేద్దో నడురు ఒకసారి స్కూల్ కాడికి ఎట్లా నడుస్తుందో. ఇన్ని రోజులు పొద్దుగాల 9 అయినా మంచం దిగని పోరగాండ్లకు ఇక బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అవ్వలు పొద్దుగాలనే లేచి లెవ్వునిరా నాయన బడి టైం అయింది పుస్తకాలు పట్టుండ్రు అనుకుంటా నెత్తి నోరు బాదుకునే సీన్లు చాలైనాయి. బద్ధకంతో మంచం మీద అటు ఇటు దొరలే పోరగాళ్లకు మొహం మీద సన్నీళ్లు చల్లేదాకా అవ్వల కోపం చల్లారదు. ఒర్రంగా లేత్తరు. ఇయాల్టికెంచి ఏపీలా గిదే కథ చాలైంది పొద్దుగాలనే. ఇక ఇండ్లల్లా ఇంకో పెద్ద తమాషా మొదలైతుంది. అవ్వా నా తెల్ల చొక్క ఏదే, అయ్యా నా జత చెప్పులు ఏడపోయినాయి అనుకుంటా పోర్లు ఇల్లు మొత్తం గుల్లజెత్తారు. లాస్ట్ ఇయర్ చినిపోయిన స్కూల్ బ్యాగులను, ఎలుకలు కొరిగిన పుస్తకాలను చూసి పోర్ల ఈపు విమానం మూత మోయినంత పని అవుతుంది. ఇన్నొద్దులు ఏం చేసిండ్రా, బళ్ళు చాలేనాక యాదికొచ్చిందా మీకు పుస్తకాలు బ్యాగులు అనుకుంటా తిట్లినిపియబట్టే. పోర్ల బాధ ఒకటైతే అటు అవ్వయ్యల బాధ ఇంకొకటి. ప్రైవేట్ బళ్ళల్లా ఫీజుల దోపిడీ ఈసారి నెక్స్ట్ లెవెల్కి పోయింది. పుస్తకాలకు ఒక రేటు, యూనిఫామ్కి ఒక రేటు అనుకుంటా జేబులు ఖాళీ చేయబట్టే. ఇన్నొద్దులో కూలీ నాలి పోయి దాచిన పైసలన్నీ ఒక్కటే పారి పుస్తకాలకు డ్రెస్లకు కట్టుడు కాబట్టే. పోరటిని ఒక క్లాస్ పెంచేతందుకు అప్పుల అప్పరావు లెక్క ఊరంతా సేపాయాడిగా కాలం వచ్చే. ఏదేమైనా ఇయ్యాల బడిగంట కొట్టగాన కొత్త డ్రెస్సులు వేసుకొని కొత్త పుస్తకాల వాసన చూసేతందుకు బడికి పోయిండ్రు. పుస్తకాలు గిస్తకాలు రేపు మాపు ఇత్తరు కావచ్చు. ఇయ్యాల బడికి పోయి ఇన్నొద్దుల ఏడవైనవరా, ఏడికి పోయినవే, అమ్మమ్మోళ్ళ ఇంటికా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికా అని ముచ్చట్లు పెట్టిండ్రు పోరగాళ్ళు. ఇన్నొద్దులు ఆడిన ఆటలు పాడిన పాటల గురించి చెప్పుకునే వరకే 2 గంట కొట్టిండ్రు. మళ్ళా పగటిలు కాగానే ఓల బాక్స్ ఇంకోలు గుంజుకొని తిని వచ్చిండ్రిగా. ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది గాళ్ళ స్కూల్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ రా అని. మొత్తం మీద ఇది ముచ్చట. ఇయాల్టి సంది ఏపీలా పిల్లగాండ్లు బడిబాట పట్టిండ్రు. ఇంకిందరు ఎందుకులే రేపు శనివారం ఎల్లుండి అయితారం సోమవారం కెంచి ఓదంతి అనుకుంటాండ్రు. కానీ తెలంగాణలో అయితే సోమవారం కెంచే బళ్ళు చాలు. ఈడేమో బడి చాలైనాక మొదటి దినమే ఎవరు పోతారు అని ఇంకిందరు ఆగిపోయినరు. గిది బడి పిల్లగాండ్ల ముచ్చట మరి.